సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డిని హుజూర్ నగర్లో మోడల్ కాలనీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అందులో భాగంగానే నేడు మోడల్ కాలనీ మొత్తాన్ని పర్యవేక్షించడం జరిగిందన్నారు. 2160 మంది నిరుపేద కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేపడతామన్నారు. మొదటి విడతలో భాగంగా 1000 మందిని సెలెక్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి ఒక కమిటీని నియమిస్తామన్నారు. ఆ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ కన్వీనర్గా ఉంటారన్నారు. అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చిన విషయం ఏంటంటే, మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. మరి ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలలో 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ గారు కమిటీ కన్వీనర్గా ఉంటూ, కమిటీ చైర్మన్గా ఉంటూ, దీంట్లో మున్సిపల్ కమిషనరు, ఎండిఓ, ఎంఆర్ఓ, అఫీషియల్ కమిటీ ఫార్ సెలెక్టింగ్ ద బెనిఫిషరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా ఈ బెనిఫిషరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా